సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఆదివారము 6 గంటలకు అలాగే 10 గంటలకు 2 ఆరాధనలు ఉంటే అవకాశం ప్రతి వారు ఆరాధనలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క వాగ్దానము మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ప్రియ కుమార కుమార్తె, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాట మన నుంచి కోరుకుంటుంది ఏంటంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఒకవేళ దేవునితో మనకు సాంగత్యం ఏర్పడాలంటే, దేవునితో మనము వర్ధిల్లాలి అంటే దేవుని ప్రకారము జీవించడానికి ఉన్న ఒకటిండా మన హృదయాన్ని శుద్ధీకరించుకోవడం. అదే దేవుని సువార్త. మారు మనసు పొందండి. దేవుని యొక్క ఆశ ఏంటి అంటే మనం మార్పు చెందాలని. దేవుని యొక్క కోరిక ఏంటి అంటే మనం ఆయన పట్ల వర్ధిల్లాలన్నది. ఒకవేళ ఈ దినాన్ని మనకు అనిపించవచ్చు, నా జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడా అంటే నిజమే, ఆయన చేసే దేవుడు. ఎప్పుడంటే మనము ఆయన విషయంలో శుద్ధి కలగంటే, మనము ఆయనకు అనుకూలంగా ఉన్నట్లయితే, ఆయనకు ఇష్టముగా ఉన్నట్లయితే ప్రభువు తప్పకుండా ఆయన కార్యములు చేయగలడు. ఒకవేళ ఈరోజు చాలా నిరుత్సాహంతో ఉన్నావేమో, చాలా దిగులుతో ఉన్నావేమో, కానీ ప్రియ కుమారుడు కుమార్తె, దేవుని యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, ప్రోత్సహిస్తున్నాను. ఆయన వైపు ఉండండి, ఆయన తిరగండి. మనలో ఉన్న మలినాన్ని, మనలో ఉన్న పాపాన్ని ప్రతి దాన్ని శుద్ధీకరించుకుందాము. ఆయన ఖచ్చితంగా మన పట్ల గొప్ప కార్యం చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధైన దేవానికి ఉన్నాను. నీ బిడ్డలేని వారిని మీకు జ్ఞాపకం చేసుకొని నీ దైవ ఆశీర్వాదం నింపండి. వారికున్న కొద్దులు, వారికున్న ఆటంకాలను తొలగించి నీ సన్నిధిలో ఏదైతే అడుగుతున్నారో వాటిని నెరవేర్చబడుతుంది. దేవానికి ఉన్నాను. నీ హస్తాలు భద్రపరచండి, బలపరచండి, సమృద్ధిపరచమని ఏస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువుని నమ్మకించండి. ప్రభు నీ పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.